ఏపీలో బీజేపీ తీసుకున్న సీట్లలో కొన్ని మార్పులు చేర్పులు కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం విషయంలో బీజేపీ టీడీపీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. రఘురామకృష్ణరాజును ఎట్టి పరిస్థితుల్లో పోటీకి నిలబెట్టాలని ప్రయత్నిస్తున్న టీడీపీ బీజేపీ హైకమాండ్ ముందు ఓ ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఏలూరు ఎంపీ సీటును తీసుకొని నరసాపురం ఎంపీ సీటును టీడీపీకి ఇచ్చేయాలని అడుగుతున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయంపై స్పష్టత ఉండబట్టే రఘురామకృష్ణరాజు తాను పోటీలో ఉంటానని గట్టిగా నమ్మకంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఏపీ బీజేపీలో మార్పులు చేర్పులకు సంబంధించిన అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. ఏపీలో కొన్ని సీట్లు మార్పులు చేర్పులు జరుగుతున్నాయంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి ఊపు అందుకునే విధంగా అయితే నరసాపురం పార్లమెంటుకు సంబంధించి రఘురామకృష్ణరాజుకే తెలుగుదేశం తరపున పోటీకి నిలబడతారంటూ కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈ ప్రచారానికి వెన్నుదన్నుగా నిలిచే విధంగా అయితే రేపు రఘురామకృష్ణరాజు భీమవరం రాబోతున్నారు. అలాగే ఎల్లుండ చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలో పాలకొల్లులో రఘురామకృష్ణరాజు చంద్రబాబు నాయుడుతో కలిసి పర్యటనలో పాల్గొంటారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇటు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థిగా తపనా చౌదరికి ఇస్తారంటూ కూడా గట్టి ప్రయత్నాలు జరిగిన నేపథ్యంలో ఇటు ఏలూరు బీజేపీకి కేటాయించి అటు నరసాపురం పార్లమెంటు స్థానాన్ని తెలుగుదేశంకి కేటాయిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఇప్పటికే అధిష్టానానికి అంగబలం అర్ధబలం చరిష్మా ఉన్న నేత రఘురామకృష్ణరాజు అయితే 7 నియోజకవర్గాల్లో ఏడు కూడా గెలుపు పొందుతాము అనే ధీమా వ్యక్తం చేశారు. 7 నియోజకవర్గాల్లో అభ్యర్థులు అటు జనసేన అభ్యర్థులు ఇటు తెలుగుదేశం అభ్యర్థులు కూడా అటు చంద్రబాబు నాయుడిని ఇటు పవన్ కళ్యాణ్ను కూడా కలిసి అభ్యర్థన చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న ఆ రఘురామకృష్ణరాజు చంద్రబాబు నాయుడిని కలిశారు. ఆ కలిసిన నేపథ్యంలో అయితే ఈ సీట్లకు సంబంధించి నరసాపురం పార్లమెంటు సీటు బీజేపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారనే ఉద్దేశంతోనే మేము అటు బీజేపీకి నరసాపురం సీట్ను వదులుకున్నాము, మీకు కాకుండా ఇక్కడ వేరే వ్యక్తిని నిలబెట్టారు కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున మేము అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్తామని కూడా చెప్పినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నరసాపురం నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు అటు బీజేపీ పార్టీ తరఫున కానీ జనసేన పార్టీ తరఫున కానీ తెలుగుదేశం పార్టీ తరఫున కానీ 3 పార్టీల్లో ఏదో పార్టీ తరఫున నేను నిలబడతానంటూ కూడా గత కొన్ని నెలలుగా ప్రచారం చేసిన రఘురామకృష్ణరాజును కాదని చెప్పి శ్రీనివాస్ వర్మకైతే బీజేపీ అధిష్టానం టికెట్ కేటాయించడంతో అయితే అటు కూటమి అభ్యర్థులు జనసేన టీడీపీ అభ్యర్థులు అయితే ఒక అంత అసహనంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ అంత పరిశీలన ఇస్తున్న ప్రజలైతే బెట్టింగ్లు కూడా భీమవరం అంటే బెట్టింగ్లకు పెట్టింది పేరుగా చెప్పొచ్చు. నరసాపురం నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారంటూ కూడా ఒక బెట్టింగ్ నడుస్తుంది. లేదా ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా అయినా పంపిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. రేపు రఘురామకృష్ణరాజు భీమవరం చేరుకుంటారు. ఎల్లుండ చంద్రబాబు నాయుడు పర్యటనలో దీనికి ఒక క్లారిటీ వస్తుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.